నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి. ఒక మాట చెబితే చేస్తాడు అనే నమ్మకం ఆ నాయకుడి మీద ఉండాలి. మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇన్నాళ్ళు అంటే ఈ 58 నెలలుగా సీఎం గా మీకు మంచి చేసి ఈ రోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒక వైపున ఉన్నాడు, మరోవైపున అటువైపున గతంలో 14 ఏళ్లు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో పెత్తందారి అటువైపున ఉన్నాడు. ఈ రోజు మీ అందరినీ ఈ రోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ రోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతా ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు, పేదవాడి తలరాతలను మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. మీ జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది, లుకలుక అంటూ మళ్ళీ 5 ఏళ్లు మీ అందరి రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు మీ ముందు నిలబడి ఈ రోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది, ఎవరు ఎలాంటి నాయకుడు, ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఎవరు వంచనలు ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈ రోజు అడుగుతా ఉన్నా.